నమస్తే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సింగరేణి సంస్థ అభివృద్ధి పదంలో పయనిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడి. కౌంటింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వెల్లడి. మందిని జేఎన్టీయూ కళాశాలలో పెద్దపల్లి, మంతిని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నిర్వహణ. రామగుండం రీజియన్లోని సింగరేణి ప్రభావిత భూ నిర్వాసితుల అద్దెవాహన యజమానుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించకుంటే ఈ నెల 5 నుంచి సమ్మెకు వెళ్తాం. అసోసియేషన్ RG2 అధ్యక్షులు సుందిల్ల నాగరాజు, RG3 అధ్యక్షుడు తాళ్లపల్లి చంద్రయ్య వెల్లడి. ప్రభుత్వం తెలంగాణ లోగోను మార్చడం, టీఎస్ ను టీజీ చేయడం పనులు చేస్తూ ఆనందాన్ని పొందుతుంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరగంటి చందర్ ఆరోపణ. కౌంటింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ్మిల్ ఖాన్ సూచన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తుందని, సంస్థల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగిందని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన వేడుకల్లో జీఎం సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్, గుర్తింపు సంఘం ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎళ్లగౌడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి కార్మికులు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. దశాబ్దాల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు బాటలో పయనింపజేయవలసిన బాధ్యత కూడా మనదేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలు కల్పించబడ్డాయని, కార్మికులకు స్వంత ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం కోసం అవకాశం కల్పించామని తెలిపారు. ఇంకా ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు కుట్టు, మగ్గం వరకు, అల్లికలు, ఎంబ్రాయిడరీ శిక్షణ, పురుషులకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఇంత చక్కటి వాతావరణంలో మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ముఖ్యంగా ఇది నిజంగా తనకు మనందరి తరఫున మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో చాలా చక్కటి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది. దాంట్లో భాగంగా మన సింగరేణి సంస్థ కూడా తన వంతు బాధ్యతగా ఉత్పత్తి, ఉత్పాదకత విషయాల్లో దూసుకెళ్తూ తెలంగాణ మరియు దక్షిణ భారత రాష్ట్రాల అభివృద్ధికి సముచిత పాత్ర పోషిస్తుంది. మనకు తెలుసు, ఈ గత తెలంగాణ రాష్ట్రం కామైన నుంచి సుమారు 10 మైన్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో 2 అండర్గ్రౌండ్ మైన్స్ మరియు 8 ఓపెన్ క్యాస్ట్ చాలు చేస్తున్నాం. అట్లాగే మనకు తెలుసు, కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ముఖ్యంగా 10 లక్షల వడ్డీ లేని రుణాన్ని మనకు సంస్థ వడ్డీ కనుక రుణం తీసుకుంటే ఎక్కడైనా దానికి సంబంధించిన రుణానికి సంబంధించిన ఇంట్రెస్ట్ మనం రీఎంబర్స్ చేస్తున్నాం. తర్వాత వివిధ ఉద్యోగస్తులకు CPRMS కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఆజీవన్లో ఉన్నటువంటి సుమారు 6,570 క్వార్టర్లు ఉద్యోగస్తులకు కేటాయించడం జరిగింది. అయితే మనకి ఇంతకుముందు సింగరేణి ఎంప్లాయీస్ మాత్రమే మనకు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉండే మనకు తెలుసు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆ ఫెసిలిటీ మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత IIT, IIM చదువుతున్న విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు సంస్థ పేమెంట్ చేస్తుంది. సింగరేణి సంస్థ నడవాలంటే ఖచ్చితంగా మనకు ల్యాండ్ అవసరం. ల్యాండ్ ఉండాలంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, గ్రామాలు వాటి అభివృద్ధిని మనము చేసినప్పుడే మనకు సగౌరవంగా మనకు ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధితోనే సింగరేణి అభివృద్ధి
ముడిపడిందని నమ్ముతూ సింగరేణి సేవా సంస్థ ద్వారా సుమారు 80 లక్షల రూపాయలతోని ఇప్పటి వరకు 2023-24 సంవత్సరానికి గాను 19 సెంటర్లలో యువతలకు ముఖ్యంగా టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ మరియు బ్యూటిషియన్ కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా సుమారు 80% వరకు మనము లోకల్ యూత్కి ఉద్యోగాలు ఇవ్వాలని మనం చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా సింగరేణి గనులను లాభాల బాధలు నడిపించడానికి మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకోటి సింగరేణి నోటిఫికేషన్ ద్వారా కొత్తగా సుమారు 4,389 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చాం. సుమారు 3,715 మందికి ఇంటర్నల్ పద్ధతుల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి కార్య నియామకాల ద్వారా సంస్థలో 12,162 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మైండ్లో సేఫ్టీని ఇంప్రూవ్ చేస్తూ ప్రమాణాలు తగ్గించే ఉద్దేశంతో ఎస్ఓపీస్ మనము ఇంప్లిమెంట్ చేసుకున్నాం. తర్వాత సిమ్టామ్స్ మనము ఆస్ట్రేలియా పరిజ్ఞానంతో ఎంప్లాయీస్ రక్షణ గురించి అత్యధిక అవగాహన వచ్చే ఉద్దేశంతో సిమ్టామ్స్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. దాంట్లో భాగంగా మనం ఎస్ఓపీ సిఓపీస్ తయారు చేసుకొని మైండ్స్లో రక్షణ పెంపొందించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మనకు గత 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాల వరకు మన సంస్థ కనుక ప్రస్థానాన్ని మన బెరిజి తీసుకుంటే 2000 నుంచి 2001 మధ్య అంటే ఒక సంవత్సరంలో 30 మిలియన్ టన్నులు, 2003-2004లో 34 మిలియన్ టన్నులు, 7-8లో 41, 2011-12 58 మిలియన్ టన్నులు, 2015-16 60 మిలియన్ టన్నులు, 19-20లో 64 మిలియన్ టన్నులు. గత ఆర్థిక సంవత్సరం సంస్థ నిర్దేశించే లక్ష్యం 70 మిలియన్ టన్నులు సాధించాం. 70 మిలియన్ టన్నుల సాధనలో మన ఏరియా కూడా 43.8 మిలియన్ టన్నుల లక్షలకు గాను మనం కూడా 103% ఉత్పత్తి సాధించి సంస్థ ఉత్పత్తి లక్ష్య సాధనలో మన వంతు బాధ్యతను నిర్వహించాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగాల ఫలితంతో మనము సోదర యూనియన్ నాయకులకు, కార్మికులకు, కార్మిక సోదరుమణులకు, వచ్చినటువంటి ప్రజా కళాకారులందరికీ కూడా న్యాయకి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు గడిచినాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో మనం ఈ సింగరేణి ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది మనందరికీ తెలిసిందే. కాబట్టి సమయం లేదు కాబట్టి శుభాకాంక్షలు తెలుపుమని చెప్పి కాలపరిమితి ఇచ్చారు. కాగా ఉత్సవాలలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ అందరినీ ఆకట్టుకోగా ఆవిర్భావ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, గౌరీష్ కామెడీ, యాంకరింగ్ అందరినీ అలరించాయి.
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ రామగిరి మండలంలోని జేఎన్టీయు మంత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు రావిష్ గుప్తా, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పరిశీలించారు. జేఎన్టీయు మంత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, మంతిని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ హాళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రామగిరిలోని జేఎన్టీయు మంతిని కళాశాలలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న పెద్దపల్లి, మంతిని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం యంత్రాల కౌంటింగ్, 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4న పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేశామని, ప్రతి కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్స్, కౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద 81 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక గ్రూప్ డి ఉద్యోగి సిబ్బంది బృందాలుగా ఏర్పాటు చేశామని, ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద అవసరానికి మించి అదనపు బృందాలను సిద్ధంగా ఉంచి కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్దపల్లి, మంతిని అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్ల కౌంటింగ్, ధర్మపురి, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లలో 19 రౌండ్ల కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం మంతిని జేఎన్టీయు కళాశాలలో ప్రత్యేక కౌంటింగ్ హాల్లో 26 టేబుల్స్తో 154 సిబ్బందితో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అన్నారు. ఇక ఈటీబీపీఎస్ ఓట్ల లెక్కింపు కోసం 10 స్కానింగ్ టేబుల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు అవసరమైన సిబ్బంది నియమించమని అన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియా సెంటర్ను చేయడం జరిగిందని అన్నారు. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి కౌంటింగ్ సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట సహాయ రిటర్నింగ్ అధికారులు బి గంగయ్య, బి హనుమానాయక్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. పాలన చేతగాని ప్రభుత్వం తెలంగాణ లోగోను మార్చడం, TS నుంచి TG చేయడం పనులు చేస్తూ ఆనందాన్ని పొందుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, BRS జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని BRS పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన తెలంగాణ దశాబ్ది ప్రగతి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు ముందుగా జిల్లా కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం చేతకాని ప్రభుత్వం పని లేని వారు పెట్టుకునే పని పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఏ వైపు రైతులు విత్తనాలు అందక పడిగాపులు కాస్తుంటే వారి అవసరాలను తీర్చవలసిన ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తుందని, అది కుదరని పని అని కేసీఆర్ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచాయని అన్నారు. ప్రభుత్వం చేతనైతే గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతు పనులు చేపట్టి రైతులకు నీరందించే పని చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నందుకు మనమంతా గర్వించాలని అన్నారు. మనమంతా తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీలో పనిచేస్తున్నామని, లంగదొంగ పార్టీలో పనిచేయడం లేదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామన్న ఆలోచనలో ప్రజలు ఇప్పుడే పడ్డారని, అయితే ప్రభుత్వం తమ ధోరణిని మార్చుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని అన్నారు. కాకతీయులకు సంబంధించినటువంటి 400 సంవత్సరాలు పరిపాలించి ఇలా 46,000 ఒలుసుకట్టు చెరువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతంలో ఉన్నాయనంటే ఆనాడు కాకతీయ రాజులు కట్టించినటువంటి చెరువులు వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండాలనేటువంటి వివరమైన కాకతీయ ధోరణం అంటే మనం ఎంతో గర్వంతో ఫీల్ అవుతాం. ఆనాడు ఎంతో మంది మేధావులు అందరూ కలిసి కట్టుగా నిర్మాణం చేసినటువంటి ఆ లోగోను మార్చడమే అలాంటి ప్రధానమైన పని. రైతులు చచ్చిపోతే, లేదంటే వర్షమూలలు పోకపోతే, వర్షాలతో తడిచిపోతే, లేదా లారీలు రాకపోతే, మరి ఇది కాదు వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన పని. 4,000 పెన్షన్ కదియాలని ఆలోచన కాదు, నీళ్ళు అసలు పెట్టేయాలి కాదు, కాళేశ్వరం పిల్లలు దాన్ని ఎక్కడి రిపేర్ అది కాదు ఆలోచన. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే లోగో మార్చాలి, లేదంటే టీఎస్ తెలంగాణ స్టేట్ను డీసీ చేయాలి, తెలంగాణ గవర్నమెంట్ చేయాలి, లేదంటే తెలంగాణ పల్లి విగ్రహాన్ని మార్చాలి. ఇగో ఈ అవగాహన లేనటువంటి, అసమర్థమైనటువంటి, ఎవరికి పనికి రానటువంటి, అంటే ఏం పని లేనోడు చేసే పనులు చేసేటువంటి పరిస్థితి ఎలా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చూస్తుంటే ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి మనకి కనబడతా ఉన్నది. అందుకే నేను అనేది ఏంటంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మీరు ఏ పార్టీలు అయితే ఉన్నారో మీరు గర్వపడే పార్టీలో ఉన్నారు. నేను ఎవరు కూడా చాలా మీటింగ్లలో చెప్పిన లంగదొంగ పార్టీలు ఏం లేరు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీలు ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, అరే మీ ప్రభుత్వం ఏం చేసిందా, మీ కేసీఆర్ ఏం చేసిందంటే మన ముఖం మలకపోయినట్టు 160 సంక్షేమ కార్యక్రమాలు చెప్పే పార్టీల మీద మీరు ఆశామాసి మాటలు లేరు. మీరు బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి ఆరాటం ఉంటుందంటే నాయకులకు ఉంటుంది, బయలుదేరి కాలం ఉంటుంది, రోజు లేచి బతుకుల కోసం రాజకీయాలు చేసుకోవడం ఉంటుంది ఆరాటం. వాళ్ళు మనం ఆగమన్న ఆగరు, మీరు ఉండవన్న ఉండరు. వాళ్ళ తమ వాళ్ళు చూసుకుంటారు, చూసుకున్నటువంటి చూసుకొని ఇంకేవాళ్ళు చూసుకొని ఉంటే వాడు కూడా తెలిసి చూసుకోవాలని కూడా నేను కోరుతున్నాను వేదిక ద్వారా. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటే ఉన్న కాలం ఏమైందంటే ఒక చీడపూరు ఉంటే మొత్తం ఆ వ్యవస్థనంతా ఖరాబ్ చేస్తారు. అటువంటి ఏమైనా ఉంటే దయచేసి సర్దుకుంటే కూడా మంచిది, ఇల్లు నాశనం చేసేదానికంటే నిజాయితీగా పనిచేసేటువంటి, నిక్కచ్చిగా పనిచేసేటువంటి కేసీఆర్ సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మరి ముందుకు సాగేటువంటి నాయకులు కంకణం కట్టుకొని మళ్ళీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం కోసం, ప్రజల పక్షాన నిలవడం కోసం ఉండేటువంటి నాయకులమే. రాష్ట్రం కావాలని 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు గొప్ప ఉద్యమ కార్యాచరణను తీసుకున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు గడప గడప కదిలి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా మొక్కవోని ధైర్యం కొద్దీ ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మె అయిపోయింది, మిలినియం మార్చు, సాగర తీరం, ఎన్నో జైలు జీవితాలు అనుభవించి కూడా లాఠీలకు తూటాలకు భయపడకుండా, ఎటువంటి పదవులకు ఆశించకుండా ఈ ఉద్యమ కార్యాచరణలో అనేక మంది భాగస్వాములైండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత
ఈ దశాబ్ద కాలంలో ఎన్నో రాత్రులు ఎన్నో మేధో మదనాలు చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలబడని అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమ మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అంతర్గం జడ్పీటీసీ ఆముల నారాయణ, ఓదేల జడ్పీటీసీ గంటరాములు, బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, దాసరి ఉషా, మురళీధర్రావు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం రీజియన్ లోని సింగరేణి ప్రభావిత భూ నిర్వాసితుల అద్దెవాహన యజమానుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించకుంటే ఈ నెల 5 నుంచి సమ్మెకు వెళ్తామని భూ నిర్వాసితుల అద్దెవాహన యజమానుల అసోసియేషన్ RG2 అధ్యక్షులు సుందిల్ల నాగరాజు, RG3 అధ్యక్షుడు తాళ్లపల్లి చంద్రయ్య తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ కింద భూములను కోల్పోయిన మాకు సంస్థలో అద్దె వాహనాలను పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన యాజమాన్యం CMPF పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. CMPF సాకుతో తమకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించకుండా 15% CMPF కింద కట్ చేసుకోవడం జరిగిందన్నారు. అద్దె వాహనాల అగ్రిమెంట్ లో 2000 యూనిట్ రేట్ ఇస్తూ 4000 వరకు బండ్లను తిప్పుతూ మాపై అధిక భారం వేయడం జరుగుతుందన్నారు. యాజమాన్యం భూ నిర్వాసితులను చులకనగా చూడొద్దని, తమకు ఒక కమిటీని ఏర్పాటు చేసి నెల నెల సాధక బాధకాలు వినాలని డిమాండ్ చేశారు. CMPF పేరిట 11 నెలలుగా ప్రతి నెల బిల్లుల నుంచి కట్ చేస్తున్న డబ్బులను వాపస్ ఇవ్వాలని, లైన్ లో ఉన్న బండ్లకు కొత్తగా వచ్చిన వాహనాల యజమానులకు పెంచి ఇచ్చిన మాదిరిగానే తమకు కూడా పెంచి ఇవ్వాలని, ఆ పిదపని CMPF కట్ చేయాలని కోరారు. మా డిమాండ్లను నెరవేర్చుకుంటే 5న సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. తారీఖు CNMD గారిని కలిసి, సార్ మాకు 15 ఏదైతే అడు కమిటీ కింద పేమెంట్ ఇచ్చారో 85% ఇచ్చారో 15% ఇవ్వండి సార్, 26 రోజులు CMPF కట్టుకుంటాము. ఏదైతే 15% మాకు ఇచ్చేస్తే ఏదైతే యాక్ట్ ప్రకారం CMPF ఏదైతే ఉందో 26 రోజులు కట్టుకుంటాం. 80 అవర్స్ 12 అవర్స్ కట్టాలంటే 13,000 CMPF కట్టాల్సి వస్తుంది సార్. దాన్ని ఏంటంటే రూల్లో మాత్రం ఏంటంటే మేము 8 అవర్సే కట్టుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. సరే అని సారు చెప్పిన వల్లే మేము 20 తారీఖు పెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నాము. డైరెక్టర్ పా గారిని ఇల్లందు గెస్ట్ హౌస్లో కలవడం జరిగింది. కలిసిన తర్వాత మరి CNMD గారు మరి మీరు చెప్పిందంటారు కానీ మరి నాకు రాతపూర్వకంగా రాలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి సార్ను కలవమంటే సారు ఏదైతే ఉందో మరి కమిటీ వేస్తాము, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం నెల కావచ్చు 2 నెలలు కావచ్చు అని అన్నాడు. అంటే ఆ 2 నెలలు మేము బండ్లు నడిపే పరిస్థితి లేదు, ఎందుకంటే ఫైనాన్స్ కట్టకపోతే బండ్లు గుంజుకుపోయే పరిస్థితి ఉంది. ప్లస్ ఏదైతే ఇప్పుడు మేము డీజిల్ వేయకుండా బంకుల్లో డీజిల్ పోస్తలేదు కనుక యాజమాన్యము ఏదైతే ప్రభావిత గ్రామాలకు వెహికల్ టెండర్లని ఇస్తూ ఏదో పేపర్లో యాడించుకుంటూ నామమాత్రం చేస్తుంది. కాబట్టి మేము ఒకటే సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి ప్రభావిత గ్రామాలను చులకనగా చూడకుండా ప్రతి ఏరియాలో భూనిరాశితులతోని ఒక కమిటీ వేసుకుంటూ ప్రతి నెల ఒక్కసారన్నా మీటింగు పెట్టి వారి సాధక బాధలు చూడాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ మా డిమాండ్లు 3 డిమాండ్లు పరిష్కరించని ఎడల 5 తారీఖు రోజు ఆల్ ఏరియా టోటల్ సింగరేణి వ్యాప్తంగా సమ్మెకు పోవడానికి ఆల్ ప్రభావిత గ్రామాలందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. చిన్నం చేసి ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాం ఆ CMPF వల్ల. దానికి మేము సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు మాకు 16 తారీఖు నాడు ఒక ఆర్డర్ వేసింది. వాళ్ళు సంవత్సరం నుంచి మే 23 నుంచి CMPF కట్ చేస్తామని చెప్పేసి 15% హోల్లో పెట్టి మాకు 2 నెలలకు ఒకసారి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మేము అప్పులు తెచ్చి ఈడ ఫైనాన్స్ తెచ్చేసి మేము బండ్లు ఇప్పుడు సంవత్సరం సంది నడుపుతున్నాం. దానివల్ల మేము ఆర్థికంగా చాలా నష్టపోయినాం. ఈ ఏప్రిల్ నుంచి ఈ ఏప్రిల్ 24లో మాకు సుప్రీంకోర్టు మా కేసు డిస్పోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 24 ఏప్రిల్ నుంచి మేము CMPF కట్టుటకు అనుకూలం అని చెప్పేసి CMD సార్కు పలుమార్లు విన్నవించుకున్నాం. ఆయన కూడా అడక్ పేమెంట్ ఇచ్చడానికి సానుకూలంగా ఉన్నా కూడా కార్పొరేట్లో ఉన్న కమిటీ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. మేము పదే ఒక పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా మమ్మల్ని పక్కకు పెట్టి మేమైతే పైసలు అయితే ఇవ్వలేమని చెప్పేసి కంపల్సరీ CMPF కట్టడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గతంలో మేము ఇదే విధంగా సమ్మె చేస్తే కొన్ని కొత్త రేట్లను మాకు అనుకూలంగా చేశారు. కానీ లైవ్ ఉన్న బండ్లకు మాత్రం పక్కన పెట్టి కొత్తగా వీల్చైర్ బండ్లకు మాత్రం రేట్లు పెంచారు.
కాబట్టి మేము 3 ప్రధానమైన డిమాండ్లతోటి ఈ సమ్మెకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈ ఎప్పుడైతే 11 నెలల నుంచి ఉన్న 15% కట్ చేసిన 15% అడక్ పేమెంట్ వెంటనే మాకు చెల్లించాలి. ఈ విలేకరుల సమావేశంలో తోట సమ్మయ్య, తోడేటి సదానందం, ఈ రాజయ్య, వడ్లకొండ రాజు, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత కౌంటింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రావిష్ గుప్తా, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్, దివాకర్లతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ర్యాండమైజేషన్ చేపట్టి అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ సిబ్బందిని కేటాయించమని, కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు టేబుల్ వారీగా కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు చేస్తామని అన్నారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటల వరకు తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులు తీసుకుని రావాలని, కౌంటింగ్ హాల్ లోపలికి సెల్ ఫోన్ అనుమతి ఉండదని, ఈ విషయాన్ని సిబ్బంది గమనించాలని కలెక్టర్ సూచించారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు జేఎన్టీయూ కళాశాల నందు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, మంథిని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయని, వీటి వివరాలను కంప్యూటర్లో నమోదు చేసేందుకు 4 ఆపరేటర్లను కంప్యూటర్లతో ప్రత్యేకంగా నియమించామని, వీరి మధ్య మెరుగైన సమన్వయం కోసం కలర్ డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశామని అన్నారు. కౌంటింగ్ హాల్లో కంప్యూటర్ C1 పరిధిలో టేబుల్ సంఖ్య 1, 2, 3, 4 సిబ్బంది రెడ్ షర్ట్లు ధరిస్తారని, కంప్యూటర్ C2 పరిధిలో టేబుల్ సంఖ్య 5, 6, 7 సిబ్బంది గ్రీన్ షర్ట్లు ధరిస్తారని, కంప్యూటర్ C3 పరిధిలో టేబుల్ సంఖ్య 8, 9, 10, 11 సిబ్బంది బ్లూ షర్ట్లు ధరిస్తారని, కంప్యూటర్ C4 పరిధిలో టేబుల్ సంఖ్య 12, 13, 14 సిబ్బంది ఎల్లో షర్ట్లు ధరిస్తారని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ నాడు ఉదయం 7:30 ఎన్నికల పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుందని, ప్రతి కౌంటింగ్ హాల్లోకి టేబుల్ వద్ద కంట్రోల్ యూనిట్లను తీసుకొని వస్తారని, కౌంటింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కంట్రోల్ యూనిట్ వచ్చిందా లేదా ముందుగా పరిశీలించి అనంతరం కంట్రోల్ యూనిట్ సీల్ పరిశీలించాలని తెలిపారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద అవసరమైన మేర అదనంగా బ్యాటరీలు ఏర్పాటు చేశామని, కంట్రోల్ యూనిట్ ఆన్ కాని పక్షంలో బ్యాటరీ చేంజ్ చేయాలని, ఒకవేళ కంట్రోల్ యూనిట్ ఇన్వాలిడ్ అని వచ్చిన కంట్రోల్ యూనిట్లలో మొత్తం ఓట్లు ఫారం 17C పార్ట్ 1తో సరిపోకపోతే వెంటనే సదరు కంట్రోల్ యూనిట్లను సహాయ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు ఫారం 17C పార్ట్ 1తో సరిపోయిన నేపథ్యంలో రిజల్ట్ బటన్ నొక్కి కౌంటింగ్ ఏజెంట్లకు ఫలితాలు చూపిస్తూ కౌంటింగ్ సూపర్వైజర్లు సదరు వివరాలను ఫారం 17C పార్ట్ 2 నందు కార్బన్ కాపీతో నమోదు చేయాలని, మొత్తం 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని,
అధికారులు ఓపికతో వివరాలు సరిగ్గా నమోదు చేయాలని, అనంతరం కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుని సదరు కాపీలను సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ జరిగే సమయంలో కౌంటింగ్ ఏజెంట్లపై నిఘా పెట్టాలని, ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్లు నిబంధనలు పాటించకుండా ఇబ్బంది పెట్టినా, కౌంటింగ్ ప్రక్రియ ఫోన్లో రికార్డు చేస్తున్నా వెంటనే సహాయ రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలని, కౌంటింగ్ హాల్లో ఎవరికి సెల్ ఫోన్ అనుమతి ఉండదని కలెక్టర్ మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి అన్ని రౌండ్ల కౌంటింగ్ ముగిసిన తర్వాత సహాయ రిటర్నింగ్ అధికారి అనుమతితో మొదటి టేబుల్ సిబ్బంది మినహా మిగిలిన సిబ్బంది వెళ్లవచ్చని, లాటరీ ద్వారా ఎంపిక చేయబడిన 5 ఈవీఎం యంత్రాల వీవీప్యాట్ల స్లిప్లను లెక్కింపు చేయడం జరుగుతుందని, దీని ద్వారా కౌంటింగ్ పారదర్శకత పెరుగుతుందని అన్నారు. కౌంటింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలను గుర్తుంచుకోవాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండాలని, ప్రశాంతంగా వ్యవహరించాలని, ఎటువంటి సందర్భము ఎదురైనప్పటికీ ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని, గందరగోళానికి గురి కావద్దని, కౌంటింగ్ ఏజెంట్లతో ఎటువంటి సంభాషణలు పెట్టుకోవద్దని, ప్రశాంతంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆగ్రహానికి గురి కావద్దని అన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రావిష్ గుప్తా మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ చాలా కీలకమైందని, సిబ్బంది చాలా ఓపికతో ఉండాలని అన్నారు. కంట్రోల్ యూనిట్ ఫలితాలు నమోదు చేసే సమయంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు వేరువేరుగా నమోదు చేసి క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. సాధారణ పరిశీలకులకు కేటాయించిన 2 మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ హాల్ను తనిఖీ చేస్తూ ప్రతి రౌండ్లో 2 కంట్రోల్ యూనిట్ ఫలితాలు క్రాస్ చెక్ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య, మంత్ని రిటర్నింగ్ అధికారి హనుమానాయక్, మంత్ని మీడియా నోడల్ అధికారి తూమ్ రవీందర్, కౌంటింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్న నేపథ్యంలో అందరిలో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్న నేపథ్యంలో ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు కాగా, ప్రజల్లో ఎవరు గెలుస్తారో, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడనుందన్న ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి 3వసారి అధికారం చేపడుతుందని చెప్తున్నా, నార్త్ ఇండియాపై ఆశలు పెట్టుకున్న ఇండియా కూటమి కూడా తామే అధికారంలోకి వస్తామన్న ఆశతో ఉంది. ఇక పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్తున్నా, ఓటింగ్ రోజున అనూహ్యంగా ఓటర్లు ఎక్కువగా బీజేపీకి ఓటు వేసినట్లు వస్తున్న సమాచారం మేరకు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు. అయితే పెరిగిన బీజేపీ ఓటు తమకే లభిస్తుందని, బీజేపీ పెరిగిన ఓట్ల శాతం కాంగ్రెస్ పార్టీకి చెందినవి అని బీఆర్ఎస్ ధీమాతో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కూడా తానే గెలవబోతున్న ధీమాతో ఉన్నారు. మరి ఓటర్లు ఎటు ఓటు వేశారు, ఎవరిని గెలిపించనున్నారో, ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రంగా ఉంచారు. రేపు చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్తో ఫలితాలు తేటతెల్లం కానున్నాయి. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సింగరేణి సంస్థ అభివృద్ధి పదంలో పయనిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడి. కౌంటింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ వెల్లడి. మంతిని జేఎన్టీయూ కళాశాలలో పెద్దపల్లి, మంతిని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నిర్వహణ. రామగుండం రీజియన్లోని సింగరేణి ప్రభావిత భూ నిర్వాసితుల అద్దెవాహన యజమానుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించకుంటే ఈ నెల 5 నుంచి సమ్మెకు వెళ్తాం. అసోసియేషన్ ఆర్జీ2 అధ్యక్షులు సుందిల నాగరాజు, ఆర్జీ3 అధ్యక్షుడు తాళ్లపల్లి చంద్రయ్య వెల్లడి. పాలన చేతగాని ప్రభుత్వం తెలంగాణ లోగోను మార్చడం, టీఎస్ ను టీజీ చేయడం పనులు చేస్తూ ఆనందాన్ని పొందుతుంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరగంటి చందర్ ఆరోపణ. కౌంటింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ సూచన. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.